లలిత వేణు లలిత నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చా? లలిత వేణు ఏరి వాళ్ళు ఇందాక వెళ్ళారు. అయ్యో బాబు నాయన చూడాలంటున్నారు, త్వరగా ఇవ్వండి. చాలా ఎవరుకో చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి పిల్లాన్ని చూపిస్తానంటావా? పిన్ని గారు పిల్లవాడు తెచ్చుకుంటే ఇంకేమైనా ఉందే? అయినా అని ఇలాంటి గుడ్రాల చేతిలో పెట్టమంటావా మా బిడ్డని? బాబు నేను తీసుకెళ్తాను, అందుకు నాకు అవసరం ఉంది, హక్కున్నది. ఈ లోకమంతా ఏకమైనా సరే నన్ను ఎవరు ఆపలేరు. ఏమిటే నీ హక్కు? నువ్వును పిల్లాన్ని పట్టుకోవాలని చేతులు పెడతావు. పిల్లాన్ని ఎవరిచ్చారు నీకు ఎత్తారో? వేణు లలిత బాబు కింద పడిపోయాడు. బాబు డాక్టర్ డాక్టర్ బాబుకి ఎలా ఉందమ్మా? అమ్మా నాన్న నా బాబు ఏమయ్యాడు? అక్క నా బాబుకి ఏం జరిగింది? లలిత బాబుకి జరగరాని ప్రమాదం జరిగింది. చాలా ఎవరికో ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నావా? లలిత ఈ పాపిస్తే నీ బిడ్డ నేలకేసుకుంటుంది. కావాలంటే ఊళ్ళో అందరిని అడుగు. ఇది మీకు న్యాయం కాదు లలిత, నా మాట నమ్ము. అక్క నా బాబు నీకేం ద్రోహం చేశాడు? వేణు నువ్వన్నా నా మాట నమ్ము, ప్రమాణం చేసి చెప్తున్నాను. బాబుని మీ అన్నయ్యకి తీసుకెళ్లి చూపిద్దామని. అయ్యో అయ్యో ఏమిటండి అఘాయిత్యం? కళ్ళారా చూసిన మన్నేడు అబాయిస్తుంది. కలికాలమే కలికాలం. పిల్లవాడికి తల్లి రక్తం కావాలి, త్వరగా రండి. ఆగు, తల్లిని వేస్తుంటే నువ్వు వెళ్తావు ఎందుకు? పిన్ని గారు చేసిన చాలక పిన్ని గారు పిన్ని గారు స్వామి నా బాబుని కాపాడు, వాడికి ఏ ప్రమాదం జరగకూడదు. లలిత రక్తం పనికి రాలేదు, పిల్లవాడికి చాలా ప్రమాదంగా ఉంది. డాక్టర్ గారు నేను వస్తాను, నా రక్తం పనికి వస్తుంది. నా రక్తం తీసుకుని బాబుని బతికించండి. కాదు మళ్ళీ తయారయ్యాను. అల్లుడు గారు ఆ మానవ రక్తాన్ని పిల్లాడికి ఇవ్వకుండా చూడాలి. అత్తగారు మీరు కాస్త ఊరుకోండి, నాకు అసలు మతిపోతుంది. ఏమండి బాబుకు నా రక్తం పనికి రాలేదు. ధైర్యంగా ఉండు, బాబుకి ఇంకేం పర్వాలేదు. డాక్టర్మా నీ చేసే పనులు నాకేం నచ్చటం లేదు. మాతో చెప్పకుండా చేయకుండా ఆ గొడ్రాల రక్తం మా అబ్బాయికి ఎక్కించారే, మా అమ్మాయి వంశం కూడా గొడ్డుపోతూ వంశం అయిపోవాలనేనా? దాని ఒంట్లో ఉన్నది రక్తం, విషం, కాలకూట విషం. విషమా? మీ నిలువెల్లా ఉంది విషం. ఆమెలో ఉన్నది తల్లి రక్తం. ఏమిటి గొడ్రాలో తల్లి రక్తమా? ఆమె గొడ్రాల? మీరు వంశజ్యోతి అనుకుంటున్న బాబు ఆమె కన్న కొడుకు. ఆనాడు ఆసుపత్రిలో చనిపోయిన బిడ్డ ఈ లలిత కొడుకే. చావు నోటు నుంచి ఈమెను కాపాడడానికి
తన భర్త మాటను మన్నించి లేక లేక కలిగిన తన సొంత బిడ్డను దానం చేసింది ఆ ఇల్లాలు. ఆ బిడ్డ సీత కొడుకు కనుకని వాడికి మీ లలిత రక్తం పనికిరాలేదు. ఈ బిడ్డ రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియచేయకూడదని వాగ్దానాలు చేసుకున్నాం. కానీ ఈనాడు మీ మూలంగా ఈ రహస్యం వెల్లడి చేసి ఆ చల్లని తల్లి జీవిత వ్యధ అంతం చేయగల సదవకాశం నాకు లభించింది. అందుకు మిమ్మల్ని ఎంతో అభినందించాలి. అక్క వదినా, ఎంత త్యాగం చేశావక్క. హృదయం దహించుకుపోయే రహస్యాన్ని నీలో దాచుకుని ఎంత మదన పడ్డావు. బాబుని కన్న తల్లి నువ్వని తెలియక, నీ దైవత్వాన్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించి నిన్నెంతో వేధించాను. నన్ను క్షమించవక్క. ఏమే భద్రం, ఉన్నట్టుండి కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి? హఠాత్తుగా వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఏమిటి చేయటం? దానికి ఒక్కటే మార్గం ఉంది నాన్న. ఏమిటది? ఈవాడే రైల్వే టికెట్ బుక్ చేసుకోండి, సన్యాసం పుచ్చుకోండి, కాశీకి వెళ్ళిరండి. నా మాట వినండి. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. రండి పోదాం. అమ్మో, ఇటొద్దు, మొహం సదరం అవుతుంది. ఇటు పోతుందా? బాబుకి ఎలా ఉంది? మాట్లాడరు. బాబుకి ఎలా ఉంది? బాబు కులాసాగా ఉన్నాడు అన్నయ్య. మరి ఎందుకలా బాధపడుతున్నారు? అన్నయ్య, నువ్వు వదిన మానవ మాతృడు కాదు, భగవంతుడి ప్రత్యక్ష స్వరూపాలు. మా కోసం ఎంత త్యాగం చేశారన్నయ్య. అవును బావగారు, బాబు అక్కయ్య కన్నా బిడ్డేనన్న సత్యాన్ని డాక్టర్ గారు మాకిప్పుడే చెప్పారు. మా కళ్ళు తెరిపించారు. బాబు చాలా అదృష్టవంతుడు. వాడికి ఈ రోజు నుంచి 2 తల్లి. బావగారు, సేతేదమ్మా ఎక్కడుంది? హాస్పిటల్లో బాబు పక్కన ఉందన్నయ్య. మేము చేసిన తప్పులన్నీ మన్నించి మమ్మల్ని క్షమించన్నయ్య. తప్పంతా నాది. నేనే ఈ అనర్థాలన్నింటికీ కారణం. మీ క్షమాపణ కోరడానికి కూడా నేను అర్హురాలి కాని బావగారు. తప్పమ్మా తప్పు. లలిత, ఇంకెప్పుడు అలా అనుకున్నా. ఎప్పటికీ మనమంతా నీ వంటి గుణవంతురాలు ఈ ఇంటి కోడలు కావటం, వేణు లాంటి ఉత్తముడు నాకు తమ్ముడు కావటం నిజంగా నా అదృష్టం అమ్మా, నా అదృష్టం. అన్నయ్య, అంతులేని నీ ఆదరణ అనురాగాల్లో పెరిగిన మేమెంతో అదృష్టవంతులు. నీలాంటి మహానుభావుడు జన్మించిన ఈ గ్రామం, దేశం కూడా చరితార్థమైన. ఇక నా కంట్రోల్లో ప్రారంభండగా ఎవరు మనల్ని వేరు చేయలేదు. ఏమిటా అన్నయ్య, ఈ ప్రపంచంలో నిన్ను మించిన ఆస్తి నాకు లేదు. ఈ జీవితంలో నీకన్నా మిత్రులారా, ఐకమత్యానికి మించిన శక్తి లేదు. మనందరం కలిసిమెలిసి కృషి చేసిన నాడు మన భారతదేశమే బంగారు దేశం అవుతుంది. అబ్బా రానన్న ఆడపిల్లల సిగ్గెందుకు? ఉంటారా? పదండి. ప్రెసిడెంట్ గారు, చెరపకురా చెడుదవన్న సామెత మా పట్ల సార్థకమైంది. మమ్మల్ని క్షమించండి. మామగారు, జరిగింది ఏదో జరిగింది, ఇక అంతా మర్చిపోండి. ఇప్పటికైనా మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషం. విన్నావటే? నువ్వు విన్నావా నాన్న? నేను విన్నాను లేదా? చాలు.